హార్లిక్స్ తాగుతావా? ఎందుకు? హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది, బాగా తిరగొచ్చు, బాగా ఆడుకోవచ్చు, బాగా పరిగెత్తొచ్చు. అయితే తాగుతానమ్మా. రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. ఏ? అలాగే. అమ్మా అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా? నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు ప్లరుస్తా. అందులో అబద్ధమే ఉందే. డబ్బు లేకపోతే ఇంట్లో గదికి హార్లిక్స్ ఎలా వచ్చింది? హార్లిక్సా? అవును, కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని అమ్మ కొడుకు హార్లిక్స్ సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదు గోల పెడతాడే. ఇదెలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా లాకో. ఇదిగో, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన పట్టి ఉంటుంది. నీ కొడుక్కి హార్లిక్స్ కావాలంటే నీ మొగుడిని ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడుందిగా, తిను. అమ్మా, నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి దరిద్రపు కొట్టు వెదవా. చావనన్నా చావు. ఎందుకక్క వాడిని కొడుతున్నావు? ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగిందే. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్. అబ్బా, ఈ హార్లిక్స్ ఇక్కడ పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి, పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే, రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను, సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా, నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే. ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు, ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షను 150 రూపాయలు. మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాన్ని ప్రసాదించమని. అయ్యో రామా. అమ్మా అమ్మా. అక్క, ఎక్కడున్నా? బాగా ఏడుస్తున్నాడు, వినపడ్డాలా? అమ్మా. అబ్బా, కొడుకు సంగతి పట్టించుకోదు. జీవెక్కడ కలుదా దేవుడా. అమ్మను పిలువుపింది. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ?